మన కడుపు నింపేది, ఆకలి తీర్చేది తల్లే కదా. తల్లి బిడ్డకు పాలిచ్చి కడుపు నింపి బిడ్డ ఆకలి తీరుస్తుంది. అందుచేత ఏ బిడ్డ అయినా తల్లికి కృతజ్ఞత చూపిస్తూ ఉంటుంది. అంతేకాదు, తల్లి రుణం తీర్చుకోలేరని కూడా అంటారు. అలాగే గోవు కూడా తాను బిడ్డను సృష్టించడమే కాదు, తన బిడ్డతో పాటు ఎంతోమందికి పాలిచ్చి పోషిస్తుంది, ఆకలి తీరుస్తుంది. అందుకే గోమాతని కృతజ్ఞతతో చూస్తాం, ఆరాధిస్తాం. అలాగే మనకు లాభాలు కలిగించేవి ఇంకొన్ని ఉన్నాయి. అవే మొక్కలు, చెట్లు, వృక్షాలు. అవి మన ఆకలి తీరుస్తున్నాయి, మన ఆహారపు అవసరాలు తీరుస్తున్నాయి. ఒక రకంగా అవి కూడా మనకు తల్లితో సమానమే. వృక్షాలే ఈ భూమి మీద జీవరాశి అంతా జీవించి ఉండడానికి కారణం. అందుచేత మొక్కల పట్ల కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి. వృక్షో రక్షితి రక్షిత అన్నారు పెద్దలు. వృక్షాలను రక్షిద్దాం. మనము ప్రకృతిని